అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తీసేస్తాం పెద్ద మనిషికి నీకు ఎన్ని గుండెలు ఉండాలి, సీనియర్ సిటిజన్ అయితే ఎన్ని గుండెలు ఉండాలి నీకు ఆయన భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాల వారు కూడా చిల్డ్రన్స్ డే అనేటువంటిది గుడాల సత్యనారాయణ ముదిరాజ్, ఫోరం ఫర్ బెటర్ ఇండియా చైర్మన్ని. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషను ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పరిపాలనా విభాగానికి చెందినటువంటి అన్ని శాఖల్లోనూ కూడా సాధారణ ప్రజలు, సాధారణ పౌర సేవలకు ఆయా కార్యాలయాలకు వెళ్తే కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది, అధికారులు కూడా ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ ఉంది, ఆ సందర్భంగా ఈ సేవలు మేము అందివ్వలేము, ఈ సేవలు ఇచ్చే సమయం కాదు, ఎన్నికల నోటిఫికేషన్ ఉంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత రండి, మీకు కావాల్సినటువంటి పనులు చేయించుకోవాలంటే అప్పటిదాకా ఆగాలని చెప్తున్న సందర్భం ఈరోజు అన్ని కార్యాలయాల్లో ఉంది. మరి ఇటువంటి సందర్భం ఈరోజు ఏ రోజైనా సరే ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా ప్రజలకు సంబంధించినటువంటి సాధారణ పౌర సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత గల అధికారులు కూడా ఈ చట్టాలు తెలియకుండా మాట్లాడుతూ ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఆఖరికి ఆర్టీఐ యాక్ట్కి సంబంధించిన సమాచారాన్ని అడిగితే కూడా అది కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఉంది, ఇప్పుడు ఇవ్వలేము, తర్వాత 2 నెలల తర్వాత రండి, 3 నెలల తర్వాత రండి అని చెప్పేసి చెప్తున్న సందర్భం. అంటే ఎన్నికల్ని వంకగా చూపించి అధికారులు వారి యొక్క విధుల్ని నిర్వర్తించకుండా ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాన్ని మేము ఫోరం ఫర్ బెటర్ ఇండియా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు ఇప్పటికైనా సరే పై స్థాయి అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు, దిగువ స్థాయి అధికారులకు సక్రమమైనటువంటి సరైనటువంటి ఉత్తర్వులు జారీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పేరు కనిశెట్టి సురేష్ బాబు, న్యాయవాది మరియు ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు నజారా మోగినటువంటి వేళ దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ సంభవిస్తున్నటువంటి సందర్భంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురి కావడం అనేది జరుగుతుంది. ప్రజలకు హక్కుగా అందాల్సినటువంటి పౌర సేవలు ఏవైతే ఉన్నాయో అవి అందట్లేదనేటువంటి ఫిర్యాదులు మా దగ్గరికి, ఒక సామాజిక కార్యకర్తగా మా దగ్గరికి కూడా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అవసరాలు, ఎన్నికలు వచ్చాయి కదా అని చెప్పి ప్రజల తాలూకా అవసరాలు అవి లేకుండా పోవు. ప్రభుత్వ అధికారుల తాలూకా బాధ్యత, అది ఎలక్షన్ కమిషన్ అయినవ్వండి, వేరే ఏ పార్టీ అయినా అవనవ్వండి, ఆ పార్టీల పని వాళ్ళు చేసుకుంటారు, ఎలక్షన్ కమిషన్ పనిగా ఎలక్షన్ కమిషన్ చేసుకుంటారు. కానీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారు ఏం చేయాలి? ప్రజలకు కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇవ్వాల్సినటువంటి పౌర సేవలు
ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అందించి తీరాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్కి మీ సేవ నుండి కానీ గ్రామ సచివాలయాల నుండి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. పిల్లలు ఎన్నికలు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చోరు కదా, వారికి కావాల్సినటువంటి వచ్చే ఫర్దర్ ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి అన్ని కాగితాలు కూడా వాళ్ళు సమకూర్చుకోవడానికి సిద్ధపడతారు. ఈ సందర్భంలో అవన్నీ జరగాలి. అదేవిధంగా మిగిలినటువంటి పౌర సేవలు, మున్సిపల్ ఆఫీస్ నుండి అందాల్సినటువంటి పౌర సేవలు, పంచాయతీ కార్యాలయం నుండి అందాల్సినటువంటి పౌర సేవలు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అందాల్సినటువంటి పౌర సేవలు, రెవెన్యూ వారి దగ్గర నుండి అందాల్సినటువంటి పౌర సేవలను మాత్రం నిర్లక్ష్యం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ కమిషనే కాదు, ఏ కమిషన్ కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నేను తక్షణమే ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాను, ఏదైనా ఆర్జీ మీ దగ్గరికి వస్తే కనుక దానిని తక్షణమే పరిష్కరించడం మీద మీరు దృష్టి సారించాలి. ఎలక్షన్ కమిషన్ తాలూకా డ్యూటీస్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. ఆర్టీఓకి సంబంధించి అప్పీల్కి వెళ్తే ఆర్టీఓ గారు మిమ్మల్ని ప్రత్యేకించి కోరుతా ఉన్నాను, ఆర్టీఓ అప్పీల్స్ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. టైం లిమిటేషన్ గురించి మీకు దాని మీద అవగాహన ఉంది, కానీ ఎంత అవసరంలో ఉంటే ఒక ఆర్టీఐ పిటిషన్ పెట్టుకుంటాడు ఒక అర్జీదారుడు. అక్కడ నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు కాబట్టే ఫస్ట్ మొదటి అపీలేట్గా మీ దగ్గరికి రావడం అనేది జరిగితే మీరు ఎన్నికల తర్వాత చూద్దాం అనడం అది ఎంతవరకు భావ్యం అనేది మీరే ఆలోచించండి. ఆర్టీఐని కనుక నిర్లక్ష్యం చేస్తే దాని మీద పోలీస్ యాక్షన్ కూడా ప్రావిజన్ ఉంది. అటువంటి యాక్షన్లోకి మీ మీద పడకుండా మీరు జాగ్రత్త పడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవే కాదు, ఏవైనా సరే నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఎలక్షన్ కదా, ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్నాం కదా అని నిర్లక్ష్యం చేయడానికి అవకాశం అయితే ఈ ప్రావిజన్ ఎక్కడా కూడా లేదు. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో వచ్చినటువంటి ఆర్జీని పరిష్కరించడం మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అనకాపల్లి జిల్లాకు సంబంధించి అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు కూడా ఎన్నికల నేపథ్యాన్ని సాకుగా చూపించి చేయవలసిన పని, నిత్యం చేయవలసిన పనులు, ప్రజలకు అందించాల్సిన సేవా కార్యక్రమాలు ఏవి కూడా చేయట్లేదు. ప్రభుత్వ కార్యాలయాల ఉదాహరణకి నిత్యం ప్రజలతో మమేకమైవాల్సిన మున్సిపాలిటీ కానీ, స్థానిక సంస్థలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మొదలగు డిపార్ట్మెంట్లన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయవలసిన సిటిజన్ చార్టర్స్, ఏ రోజు చేయవలసిన పని, నిర్ణీత కాలంలో చేయవలసిన పనులు కూడా సార్వత్రిక ఎన్నికల ముసుగులో చూపించి చేయకుండా కప్పదాట్లు వేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని నేను తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభావం ఎన్నికల్లో ఓటింగ్ మీద చూపిస్తుంది. ఎందుకంటే అధికార ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిస్థితిని ఇక్కడ స్థానిక అధికార యంత్రాంగం చేస్తుందేమోనన్న ఒక అనుమానం అయితే నాకు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే నిత్యం అమలు చేయవలసిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, లేదంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, లేదంటే సిటిజన్ చార్టర్స్ కానీ, లేదంటే ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తుంది విద్యా సంవత్సరం, ఆ విద్యా సంవత్సరంలో క్యాస్ట్, ఇన్కమ్, నేటివిటీ సర్టిఫికేట్ విద్యార్థులకు అవసరం. అలాంటి సర్టిఫికేట్లు కూడా ఇవ్వకుండా నిలదొక్కుకోవడం ఆపేయడం అన్నది సహేతుకం కాదు. ఇలాంటి విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా రెగ్యులర్గా చేయవలసిన పనులు మ్యూటేషన్ కానీ, దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 1B రికార్డు కానీ, SFA కానీ, SLR కానీ, లేదంటే FMB సర్టిఫికేట్స్ కానీ అవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి ఇవ్వకుండా మేము ఎన్నికల డ్యూటీలో ఉంటున్నామని చెప్పి అది తప్పదాట్లు వేస్తున్నారు. అది సరైన విధానం కాదు. అటెండరు ఎన్నికల డ్యూటీయే, సుపీరియరు ఎన్నికల డ్యూటీయే, మామూలు ఆర్డినరీ పర్సన్ డ్యూటీయే, లేదంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కూడా ఎన్నికల డ్యూటీ. మరి వీళ్ళందరూ ఎన్నికల డ్యూటీ అయిపోతే ఆఫీస్ కట్టియచ్చు కదండి, కలెక్టరేట్లో ఉండొచ్చు కదా. కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి, కలెక్టర్ గారు చేయొద్దన్నారు అని ఆ కుంటి సాగు చూపించడం అనేది సహేతుకం కాదు. ఇది భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడానికి ప్రజా ఉద్యమం రాకమునిపే, ప్రజల్లోంచి ఆందోళన రాకమునిపే తక్షణ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇదే విషయాన్ని ఈ విజిల్ వెబ్సైట్లో నేను ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తు ఇదే కానీ ఒక వారం రోజుల్లోగా స్పందన లేకపోతే జిల్లా కలెక్టర్ నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ఆందోళన చేయడానికి. థ్యాంక్ యూ. నా పేరు సభ్య శ్రీనివాస్ యాదవ్. నేను యాదవ్ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అంటున్నారు, వాస్తవమే. అయితే ఎన్నికల కోడ్ అనేది ఎక్కడ ఆటంకం జరుగుతుందంటే కొత్తగా ఏమైనా ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టడానికి కానివ్వండి, లేకపోతే శంకుస్థాపనలో ఓపెనింగ్లు అలాంటివి ఏమైనా ఉంటే అవి చేయకూడదు అనేది మాత్రమే ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. అంతేగాని పౌర సేవలకి ఎన్నికల కోడ్ వర్తించదు. అన్ని రకాల సేవలు కూడా అది నిత్యం అందుబాటులో ప్రజలకి ఉంచాలి. దాన్ని ఎన్నికల కోడ్ని సాగుగా చూపించి అధికారులు కొంతమంది ఈ పౌర సేవలు చేయకుండా తప్పించుకునే దానికి
ఈ రకంగా ఎన్నికల కోడ్ని చెప్పడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతానికి చేయకూడదు, అంతవరకే. అంతేగాని పబ్లిక్ అనే అవసరమైన అన్ని సేవలు కూడా చేసుకోవచ్చు, దానికేమీ ఈ కోడ్ వర్తించదు. ఇది గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.